పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, రేపు 9వ తారీఖు ఆషాఢ బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. కామిక ఏకాదశి. ఏకాదశి వైశిష్ట్యం మీకు ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఖచ్చితంగా ఎప్పుడెప్పుడా అని ఏకాదశి వీడియో, మీ వీడియో ఎస్పెషల్లీ దే ఆర్ వెయిటింగ్ అంటారు కదా, అట్లా దే ఆర్ వెయిటింగ్. థ్యాంక్ యూ. ప్లెజర్ ఈజ్ ఆర్స్. సో ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ రోజుని? మరి ఈ కామిక ఏకాదశి విశిష్టత ఏమిటి? పేరులో ఉన్నట్టుగానే కోరికలు నెరవేరుస్తుందా? ఏం చెయ్యాలి? దీపాలు, అలాగే స్విచ్ వర్డ్ స్పెషల్గా చెప్తూ ఉంటారు, వేదిక్ స్విచ్ వర్డ్, ఇవన్నీ చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. భగవంతుడు ఎంత కరుణా సముద్రుడు అంటే, అపార కరుణా సింధు అని మనం చదువుకుంటాం కదా పరమాచార్య గారి గురించి. అవును. అంత అపార కరుణా సింధం అంటే ఏంటంటే, మనకున్న కష్టాలన్నీ కూడా ఎలా తొలగింప చేయాలి అని చెప్పి ఆయనే మళ్ళీ చెప్పడం, అరే ఈరోజు ఇది చేస్తే ఇది మంచిదిరా అంటే, ప్రకృతిని భగవంతుడు కూడా మర్చిపోలేదు అని చెప్పడానికి ఈ ఏకాదశి వ్రతం అనేది ఒక ప్రత్యక్ష నిదర్శనం మనకి. ఎన్నో రోజులు ఉన్నాయి, కానీ 11th డేనే ఎందుకు తీసుకున్నారు అంటే గనక, యూనివర్స్లో ఆ రోజు చాలా ప్రత్యేకమైనది. ఆ రోజు మనం గనక అంత ప్రత్యేకమైన రోజు గనక మనం డిసిప్లిన్ పరంగా మనం కాస్త బాడీని కొంచెం మనం చెప్పినట్టుగా వినేటట్టు చేసుకుంటే కనుక మిగతా అన్ని రోజులు అది మన మాట వింటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కడైతే ఏకాదశి తప్పకుండా చేస్తారో ఆ ఇంట్లో అనారోగ్యం అనేది ఉండదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఉన్నా కూడా చాలా ఉత్తమ గతులు లభిస్తాయి వాళ్ళకి అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే కామిక ఏకాదశి అంటే ఏంటంటే, ఒరే మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా రండి తీర్చేస్తాను అని చెప్పి స్వామివారు అంటారనమాట. మరి ఈ రోజు మనం ఏం చేయాలి అంటే ఉపవాసం ఉండాలి ఒకటి. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ ఏకాదశి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాతుర్మాస దీక్ష మొదలైన తర్వాత ఈ 4 నెలలు వచ్చే ఏకాదశులు చాలా పవిత్రమైనవి అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఖచ్చితంగా అన్ని నియమాలు పాటిస్తూ చేసుకోవాలి. చక్కగా తెల్లవారు మార్నింగ్ లేచేసి చక్కగా తలార స్నానం చేసుకొని, అలాగే ఇంట్లో చక్కగా దీపాలు పెట్టుకొని ప్రత్యేకమైన ముగ్గులు వేసుకుంటే చాలా మంచిది. ఎటువంటి ముగ్గులక్క? స్వామివారి అడుగులు వేయచ్చు, లేదు అంటే కనుక స్టార్ కి సంబంధించింది వేసుకోవచ్చు. ఇట్లాంటివి ప్రత్యేకమైన ముగ్గులు ఏవైనా సరే వేసుకుంటే కనుక చాలా మంచి. మీకు ఒక్కటి చెప్తాను, పాదాలు ఉంటాయి, ఈజీగా చెప్తాను మీకు. స్వామివారి పాదాలు వేసుకుంటే చాలా మంచిది ఏకాదశి నాడు. మనం కృష్ణాష్టమి రోజే వేసుకుంటాం, కానీ ఏకాదశి నాడు కూడా స్వామివారి పాదాలు వేసుకుంటే చాలా మంచిది. ఇలా పెట్టుకుంటే పాదం వచ్చేస్తుంది. ఇది ఉంది చూసారా, బియ్యపిండిని చక్కగా నీళ్ళల్లో కలిపేసేసి కన్సిస్టెన్సీ కొంచెం మన దోశల పిండి ఉంటుంది సార్, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. కొంచెం వడగొట్టుకుంటే చాలా లిక్విడ్ లాగా వస్తుంది. దానిలో ఈ చేతిని ఇట్లా ముంచి ఇట్లా ప్రింట్ వేయాలి. ప్రింట్ వేస్తే పాదం వచ్చేస్తుంది. ఈ 5 ఇలా బొట్లు పెట్టేసడమే, అంతే, అదే పాదం. అది మీరు ఇంకా ఒక 2 పాదాలు వేసుకొని స్వామి చుట్టూరా తిరుగుతున్నట్టు వేసుకోవచ్చు, తులసి చుట్టూరా తిరుగుతున్నట్టు వేసుకోవచ్చు, అలాగే మీ పూజ రూమ్ లోకి వెళ్తున్నట్టుగా వేసుకోవచ్చు. చక్కగా ఎలా మీ ఇష్టం. ఇంకా ఒకవేళ మాది వైట్ కలర్ టైల్స్ అండి, కనపడదండి అని అనుకుంటే హోలీ కలర్ ఉంటుంది చూడు, ఆ హోలీ కలర్ తో కూడా పాదాలు వేసుకోవచ్చు. గులాల్ స్వామి ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు కదా, ఇంకా గులాల్తో నైట్ అంతా వసంతోత్సవం అని చేస్తూ ఉంటారు కదా అక్కడ, ఎప్పుడు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆ గులాల్ ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. పాదాల గనక వేసుకుంటే స్వామి ప్రత్యక్షంగా ఆ రోజు మన ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఎట్లా ఒక 2 అట్లీస్ట్ వేసుకోండి. 2 పాదాలు పూజ రూమ్ లో వేసుకోండి, బయట వేసుకోండి, తులసి చెట్టు దగ్గర కంపల్సరీ వేయండి. ఎందుకంటే ఆవిడకి ఇష్టం కదా, స్వామి అంటే చాలా ప్రాణం ఆవిడకి. నా దగ్గరే ఉన్నాడు అనుకుంటుంది. ఓకేనా? ఓకే అక్క. అయితే తులసి దేవుడి గదిలో వేయాలి అంటే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు గట్టు మీద ఉంటున్నాయి కదా అన్ని దేవుడి గదులు కూడా, పాదాలు ఎట్లుండాలి అంటే ఆయన లోపలికి వెళ్తున్నట్టు ఉండాలా? మనం లోపలికి వెళ్తున్నట్టే ఉండాలి, అంతే. ఆయన బయటకు వస్తున్నట్టుగా ఉండకూడదు, పంపించినట్టే ఉండాలి. ఆయన మాకు, మనం ఆయనకి, ఆయన మనకి బంధుత్వం ఉంది, బంధీలం అయిపోయాం, అంతే. ఓకే చెప్పండి.
అట్లా ప్రేమతో ఉంటే, ప్రేమ ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీ ఇష్టం. ఇంకా దీపాలు ఎలా పెడతారు, 11 దీపాలు పెట్టడము, స్వామి వారికి నివేదన ఏం పెట్టుకుంటారు, ఇవన్నీ మీ ఇష్టం అనమాట. ఇంకా పాలు వెన్న ఏమన్నా పెట్టుకోవచ్చు. అయితే కోరిక తప్పకుండా తీరుతుంది. కానీ కామిక ఏకాదశి నాడు ఏమీ కోరకుండా కేవలం తులసి దళం సమర్పించి, ప్రతి ఏకాదశి నిన్ను కోరేదేగా స్వామి, ఈసారి నువ్వేం ఇవ్వాలనుకుంటున్నావు అది ఇచ్చే అని చెప్పి దండం పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్ని సమస్యలు తీరిపోతాయి. గూస్ బంప్స్. నీకేం కావాలి అని అడిగారు అనుకో, స్వామి మీ ఆశీర్వాదం అని అన్నా మొన్న నేను. ఒకళ్ళ దగ్గరికి వెళ్తే, గురువు గారి దగ్గరికి వెళ్తే, ఎవరా గురువు గారు చెప్పండి, ఏం మాకు చెప్పరండి. చెప్తాను. ఈ జగద్గురువు గురించి మాట్లాడుకుని అక్కడ గురువు గారి గురించి కూడా చెప్తాను. అలా మనము అంటే ఎప్పుడైనా సరే మనం భగవంతుడి దగ్గర కొంచెం లౌక్యం, కాస్త లౌక్యం యూజ్ చేసామనుకో ఆయన మనకి బందీ అయిపోతాడు. అదే కదా సావిత్రి అదేగా అడుగుతుంది, ఏం కావాలి అని అంటే నన్ను దీర్ఘ సుమంగళి భవ అని దీవించు అని అంటుంది. అంటే ఆ లౌక్యం అనేది కూడా స్వామే స్ఫురణకి తీసుకురావాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనం ఒక 10 నిమిషాలు మనం మాట్లాడుకున్న వీడియో వాళ్ళు చూస్తున్నారు అని అంటే ఆ స్ఫురణకి తీసుకురావడానికి మాత్రమే ఈ వీడియో చూసాము అనేటట్టు వాళ్ళకు కూడా అనిపించాలి. అందుకే ఎలా దండం పెట్టుకోవాలో కూడా నేను చెప్తున్నా. కామిక ఏకాదశి నాడు సరే అన్ని కోరికలు తీరుస్తావు, ఈసారి నేను ఏమీ అడగను, ఈ 2 చేతుల దండం పెట్టి ఈ తులసి దళాన్ని నీకు సమర్పిస్తున్నాను, ఈ తులసి మాల నీకు సమర్పిస్తున్నాను, నువ్వేమి ఇవ్వాలనుకుంటే అది ఇవ్వు, మంచిగా చేస్తావుగా నాకు అని చెప్పి ఆయనకు దండం పెట్టుకొని అంత ప్రేమతో ఆయనను చూసుకుంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు పని అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే దండం పెట్టుకుంటాము. అయితే ఉపవాస నియమాలు, అలాగే మరుసటి రోజు ఎప్పుడు పారణ చేయాలి అంటే ఎప్పుడు భోజనం చేయాలి, అలాగే స్విచ్ వర్డ్ ఇవి కూడా చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను. ఉపవాసము అని అంటే గనక అన్నం తినకూడదు, రైస్ అనేది ఏకాదశి నాడు పూర్తిగా త్యజించాలి. టిఫిన్లు తినండి. మరి డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, హై బీపీలు లో బీపీలు ఉన్న వాళ్ళు మాత్రం కాస్త టిఫిన్ తిని ఉండండి, పాలు తాగి టిఫిన్ తిని ఉండండి. అలా లేదు మేము ఉండగలుగుతాము అని అనుకుంటే గనక పూర్తిగా తినకుండా కూడా ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ డే పాలన సమయం ఎప్పుడు అని అంటే 8 గంటల లోపల, పొద్దున్న 8 గంటల లోపల మీ పనులన్నీ అయిపోవాలి. మీరు తినడం అంతా కూడా భోజనం కూడా అయిపోవాలి. టకటక మార్నింగే 5 o'clock లేచేసి ఇల్లు అంతా తుడిచేసుకొని స్నానం చక్కగా తలారా స్నానం చేసేసి స్వామివారికి నివేదన తయారు చేసుకొని అదే స్వామివారికి సమర్పించి మీరు తింటే చాలా మంచిది. అద్భుతం అక్క. అయితే ఏకాదశులకి మరి ఖచ్చితంగా మీ స్విచ్ వర్డ్ చదువుకోవటం అనేది మాకు అలవాటే. ఏ స్విచ్ వర్డ్ చదువుకోమంటారు? చాలా చిన్న వర్డ్ చెప్తాను, చాలా రిలేటెడ్ టు అంటే కృష్ణుడు అనమాట, విష్ణుమూర్తికి సంబంధించింది. జ జా, ఓన్లీ జా. ఓకే, జా అని అనుకుని ఈ పని చేసి పెట్టు స్వామి, జా 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 అని జస్ట్ 1 or 8 times మీరు అనుకుంటే విష్ణుమూర్తి యొక్క ఆరా, ఆ ప్రెజెన్స్ని మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. జా వర్డ్లో అంతుంది అనమాట. ఏముందండి ఒక్క అక్షరంలో అంటే కనుక ఆ ఒక్క అక్షరంలోనే బోర్డు ఉందన్నమాట. శ్రీలో లక్ష్మి ఉంది, జాలో విష్ణువు. అద్భుతం, బ్యూటిఫుల్. జాలో విష్ణు ఉన్నాడు కాబట్టి జా అని అనుకుంటే చాలు. దీనిలో మీరు ఫైన్ రీచ్ కూడా యూస్ చేయొచ్చు. జా ఫైన్ రీచ్, జా ఫైన్ కౌంట్, డివైన్ నౌ, అలా జాతో మీకు సంబంధించిన స్విచ్ వర్డ్స్ ఏమన్నా ఉంటే కూడా జా కాన్వలెక్సా, ఇట్లా కాన్వలెక్సా అంటే చాలా డబ్బు రిలేట్ చేసుకోవచ్చు అనమాట. జా వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీ ఫస్ట్ మీకున్న రూట్ చక్రాలో ఉన్న మలినం అంతా కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. జా అంటే నువ్వు చూడు, జా ఎక్కడి నుంచి వస్తుంది? జా కింద నుంచి, నాభిస్థానం నుంచి వస్తుంది. జా అంటే ఏంటంటే ప్రాణం ఎక్కడైతే ఉంటుందో, ఈ ప్రాణం అనేది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ ఉందన్నమాట. అది మొత్తం అంతా మొత్తం వ్యాపిస్తుంది అనమాట. ఇక్కడ ఉన్న నర్వ్స్ అంతా మొత్తం అంతా వ్యాపిస్తాయి కదా. సో అక్కడ మనం ఆ ఎనర్జీ అంతా మన బాడీ అంతా కూడా వ్యాపింపజేస్తుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఆ ఎనర్జీని, స్వామివారి ఎనర్జీని మీరు తప్పకుండా అంటే ఫీల్ చేయగలుగుతారు. యూ కెన్ అబ్జర్వ్ ద ఆరా ఆఫ్ లార్డ్ విష్ణు.
చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇంకా అది అలాగా 108 టైమ్స్ కానీ అలా చాంట్ కూడా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. హా. మీరు ఈ మధ్య ఈ పాట విన్నారా? జగన్నాథ్ చకానయన జగన్నాథ్ విన్నాను. చకానయన नीलांचल वाले तू न संभाले तो हमें कौन संभाले. ఎంత ఎనర్జీని ఇస్తాడంటే దేవుడు. చక్కగా ఎంత పాడారో ఇంకో 2 లైన్లు పాడండి వింటాం. అదే నేర్చుకుంటున్నాను. నిజంగా బాగుంది. అది అది అంటే మీరు ఎలా ఎనర్జీని ఎట్లా ఫీల్ అవుతారు మీరు అని అనుకుంటే కనుక అది విన్నప్పుడు నాకు డాన్స్ చేయాలనిపించింది అనమాట. ఈ పాటకి డాన్స్ చేయాలి అని. తర్వాత కూడా డాన్స్ స్టెప్స్ కూడా చూసే ఉంటావు కదా. తూనే సంభాలేతో అదే డాన్స్ స్టెప్స్ నేను చూడకుండానే నా మైండ్లోకి వచ్చాయి. ఇలా చెయ్యాలి ఈ స్టెప్ అని. అంటే ముందు నుంచి ఇట్లా వెనకాలకి వెళ్ళి ఇలా వచ్చి ఇలా ఇలా అంటాడు చూడు, తూనే సంభాలేతో కౌన్ హామే సంభాలి అని. ఆ స్టెప్ నా మైండ్లో అదే రకంగా డిజైన్ చేయబడింది. తర్వాత ఒక 2 days తర్వాత ఆ స్టెప్ చూసేవరకలే నేను ఆశ్చర్యపోయాను. అదే జగన్నాథ్ని ఆయనే డాన్స్ చేస్తున్నట్టుగాను, ఇంకా చిన్నపిల్లలు డాన్స్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేశారు. కానీ సేమ్ స్టెప్. అంటే మనం ఒక మనసుతో ఆయనను కనుక పిలిస్తే కనుక నేనున్నాను నీ వెంట అని ఖచ్చితంగా చూపిస్తాడు. అలానే మీరు జ అన్న వర్డ్తో, అందుకే ఆయన జగన్నాథుడయ్యాడు. అద్భుతం. పూరిలో జగన్నాథుడు. జ అంటే ఏంటంటే జగన్నాథుడే నీతో ఉంటాడు అనేది ఖచ్చితం. ఇది జగన్నాథుడే చెప్పించాడు ఖచ్చితంగా. మా సుకృతం అది మేము వినటం అనేది ఖచ్చితంగా. ఇంకా కాబట్టి మీరు తప్పకుండా చేయండి, చాలా బాగా రిజల్ట్ వస్తుంది మీకు. సూపర్ అక్క, ఎంత బాగా చెప్పారో, మనసుకు హత్తుకునేలాగా. ఖచ్చితంగా చేసుకుంటాం. కామిక ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ బోల్డ్ అండి కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.